మీకు నార్మల్‌గా మీకు చాలా కోపం, షార్ట్ టెంపర్, ఫుల్లు అసల రెబెల్. రెబెల్ ఈ వర్డ్స్ అంటే ఇంత మంచిగా ఇలా టప్పున ఇలా లేస్తదంట కోపం. అంటే జిమ్‌లో అయినా గాని అసలు ఎవరితో మాట్లాడకుండా అంటే మీ పని ఎందుకు ఇలా మారిపోయారు? అంటే ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇట్స్ నాట్ అబౌట్ చాలా మొండిగా, హ్మ్. చాలా ర్యాష్‌గా హ్మ్. విపరీతమైన కోపం ఉంటే అంటే ఒక మాట పడే ఇది ఉండేది కాదు. ఆ! అంటే ముందు చెయ్యి వెళ్ళిపోయేది అది. హ్మ్. ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్‌లోనే మా ఫ్రెండ్ సర్కిల్‌లో ఒక ఫ్రెండ్ నా వలన నన్నేదో అన్నాడని చెప్పి హ్మ్. ఆ ఫ్రెండ్‌ని కొడితే ఈ జాబ్ అని ఇరిగిపోయి 2-3 మంత్స్ పాపం ఫుడ్ అది లేకుండా ఉండిపోవడం. కొన్ని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక 4, 5 జరిగాయి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద కోపం చూపించడానికి అసలు మనం ఎవరమే? హ్మ్. హ్మ్. వాట్ ఈస్ ద రైట్? హ్మ్. బయట వాళ్ళని కోపపడడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడు? నిజంగానే మనం మనతో పాటు పెరిగిన మన బ్లడ్ రిలేషనే మన కోపంతో ఒక మాట అంటే పడరు. హ్మ్. మన ఇంట్లో పుట్టి ఒక రూఫ్ కింద ఉన్నోళ్ళు పడరు. ఎందుకు వైఫే గబుక్కని ఏదన్నా కోపం అంటే పడరు. పిల్లలే పడరు. ఆ! బయట వాళ్ళు ఎందుకు పడాలి? అసలు కోపం చూపే నువ్వు అసలు? హ్మ్. నీకేనా బాధ, నీకేనా కోపం, నీ క్యారెక్టర్ అదైతే మూసుకొని 4 గోడల మీద చూపించుకో. హ్మ్. బయటకు వచ్చి నేను కోపం చూపిస్తాను అది కరెక్ట్ కాదు అది. అని మీరు కూర్చొని రియలైజ్ అయ్యారా అది? కూర్చొని రియలైజ్ అవ్వడం కాదు. వన్స్ నేను అదే చెప్తాను. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు టైమ్ అండ్ హెల్త్ అన్నాను కదా! హ్మ్. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిట్‌నెస్. హ్మ్. ఎప్పుడైతే మనం చెడు వ్యసనాలన్నీ పక్కన పెట్టేసి హ్మ్. టోటల్ ఫోకస్డ్‌గా ఫిట్‌నెస్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేసామో, హ్మ్. ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉందో మన హ్మ్. ఆలోచనలు కూడా హెల్తీగానే ఉంటాయి. హ్మ్.